Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video, my second video. ఈరోజే రెండో వీడియో కూడా షూటింగ్ అయితే చేస్తాను. సో నేను ఒకటే షూట్ చేసేది, సో ఎవరు లేదు నాకు. సో వన్ గాయ్. సో దీని గురించి ఇదైతే నేను కొన్నాను. సో ఆ రోజు ఫోన్ కొన్నప్పుడే నేనైతే ఇది కూడా కొన్నాను. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. సో మీకు అందరికీ తెలుసు, ఇండియాలో ఎల్పిజి అయితే లేదు. సో బుక్ చేస్తే ఎప్పుడో 25 days అయినాక వస్తుంది. సో నేనైతే దీన్ని 2.5 పెట్టుకున్నా. సో ఎలక్ట్రిక్ స్టవ్ మనం కూడా వంట చేసేటప్పుడు ఆ ఎయిర్ ఫ్రైయర్లో నేను చేస్తాను. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అదైతే మాండిపోయింది. సెకండ్ వచ్చేసి హై ప్రోటీన్ పన్నీర్ మీల్ అయితే చేసి అది వచ్చేసి గట్టిగా ఉంటే ఎవరు తినలే. లాస్ట్కి నేను తిన్నా, నా పండ్లు ఎంత నొప్పి వచ్చేసింది. నా నోట్లో వేరే క్లిప్స్ అయితే వేసింటారో వాళ్ళు డాక్టర్ టైట్ అవ్వడానికి రబ్బర్ బ్యాండ్ అయితే వేసిన్నాడు. నేను దాన్ని తినిన దెబ్బకి రబ్బర్ బ్యాండ్ తిరిగిపోయింది వేసుకున్న నోట్లో. సో అంత గట్టిగా అయితే ఉంది ఆ ఎయిర్ ఫ్రైయర్లో. కానీ నేను ఆ రోజు చెప్పలేదు, ఈరోజు చెప్తాను. సో ఆ రోజు ఉడుగ్గా తిన్నప్పుడు ఏమని అయినాక కొంచెం కాలు తిన్నా ఎంత గట్టు ఉందంటే రాళ్ళు ఉంది అది. సో విషయం దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. సో అందుకని నేను ఇదైతే కొన్నాను. సో ఎలక్ట్రిక్ స్టవ్. దీంట్లో కూడా అప్పుడప్పుడు మంది కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటుంది. టెక్ వీడియో లాస్ట్ బ్లాగ్ అయితే చూసుకుని ఉంటారు. సో లాస్ట్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి లాస్ట్ బ్లాగ్ అయితే చూడండి. సో ఇది వచ్చేసి టెక్ రిలేటెడ్ వీడియో కూడా అయిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు కుకింగ్ వీడియో. సో రండి ఏం వంట చేస్తాను అనేసి చూస్తూ ఉన్నాంట. సో ఇది వచ్చేసి 2000 volts పవర్ అవుట్పుట్ అంట. సో దీంట్లో టీ చేయొచ్చు. ఇదంతా ఫోటోలు వేస్తారు కానీ పని చేసుకుంటూ లేదో పోతుందా తెలుసు, మీకు డబ్బు వేస్టా లేదా అనేసి. ఇది ప్రెషర్ కుక్కర్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అంట. సో దాని నెక్స్ట్ దోశలు చపాతీలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సరే పెట్టుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఇదేదో ఫంక్షన్ అంట. డిజిటల్ డిస్ప్లే 20 minutes బటన్. సో రండి దీని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇటు పక్క ఓపెన్. చెప్పాలంటే గైస్, ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఇది తెచ్చినప్పుడే తీసేసా. అందుకే దీంట్లో బెండు ముక్కలు అంతా లేదు. ఎయిర్ ఫ్రైయర్కి ఎన్ని బెండు ముక్కలు పెట్టేసేసిన. సో దాన్ని తీసేకే అర్ధగంట అయితే పెట్టింది. కానీ ఆ రోజు కూడా బెండు ముక్కలు అయితే పెట్టింది. తప్పనకూడదు, తప్పులు చెప్పకూడదు. సో ఆ రోజు బెండు ముక్కలు అయితే పెట్టింది, నేనైతే తీసేసేదాన్ని. సో దీని గురించి చెప్తాను ఉన్నాను. ఇడేసిండారు ఇండక్షన్ కుక్ టాప్. దీని పేరు వచ్చేసి సిలికోర్ ఎక్స్పాండింగ్ పాసిబిలిటీస్ ఇండక్షన్ కుక్ టాప్. సో ఇది వచ్చేసి దీనిపైన ఈడ ఉంది ఇండక్షన్ కుక్ టాప్ అనేసి. ఎనర్జీ ఎఫిషియన్సీ అంట, ఫాస్ట్ అండ్ ఈవెన్ కుకింగ్, యూజర్ ఫ్రెండ్లీ, మోడర్న్ సేఫ్టీ మేజర్ ఫీచర్స్. సో ఆ ఫోన్ గురించి నేనైతే చెప్పడం మర్చిపోయా. ఆ ఫోన్ వచ్చేసి 6 months వారంటీ అయితే ఉంది. సో లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పడం మర్చిపోయా. వాచ్కి వారంటీ వద్దులేండి, ఇది పూస్ట్లో కూడా బేజార్ లేదు. సో 140 స్పోర్ట్స్ మోడ్ అంటే కానీ దాంట్లో స్పోర్ట్ మోడ్ లేదు. సో దీనికైతే 1 year వారంటీ అయితే ఇచ్చాడు. దీని రేట్ వచ్చేసి దగ్గర 3399 అయితే ఉంది. సో మాకు దీన్ని 2.5 డిస్కౌంట్ చేసి అయితే సంగీత మొబైల్స్ అయితే ఇచ్చే. సంగీత మొబైల్స్లోనే దీన్ని కూడా కొనింది. సో ఇది వచ్చేసి ఎటువంటి బిజినెస్ ప్రమోషన్ అయితే కాదు, పేడ్ ప్రమోషన్ కూడా కాదు. సో డబ్బులు పెట్టుకునింది. సో వైర్ తిద్దాం. ఏది ఇచ్చినా ఎయిర్ ఫ్రైయర్కి కూడా వైర్ చిన్నగా ఇస్తారు, దీనికి కూడా వైర్ చిన్నగా ఇస్తారు. పెద్దది ఏదైనా ఇవ్వచ్చు కదా. సో నేను బాగా కనిపిస్తానో లేదో తెలియదు కానీ ఇదికే బాగా కనిపిస్తే చాలు. నేనైతే ఆన్ చేద్దాం. ఆన్ అయితే అయిపోయింది. సో దీంట్లో మనం ఫస్ట్ వంట నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఇక ఆన్ అయిపోయింది. ఇదే ఆపు, ఇదే ఆన్ అని నొక్కిన తక్షణ ఇదైతే ఆన్ అయిపోతాను. ఉండండి. సో దీనిలో వచ్చేసి నేనైతే వంట చేయలేదు. ఏమి నాకైతే వంట అయితే ఐడియా లేదు. ఏదైనా యూట్యూబ్ అయితే చూడాలా. సో అందుకని మీమ్స్ కూడా కారీ. సో అందుకని మనమైతే పాలు అయితే కాచుకోవాలి. పాలు కాచుకోవాలి. నేను ఇలా పెడేసి ఇలా రెడీగా
వేసేద్దాం. సో పాలైతే పోయచ్చా ఇప్పుడైతే ఆన్ అవుతా. దానికన్నా ముందు ఫంక్షన్ పెట్టారు. టీ 80 డిగ్రీ సెల్సియస్లో మనమైతే పాలు అయితే కాంచిపోతూ ఉంటాం. సో 2 కెమెరాలు అయితే పనిచేస్తుంది. సో ఎంతసేపు ఇది కాంగుద్దు లెక్కేద్దాం. టైమర్ పెట్టాలి అంటే ఏమీ లేదే. చూస్తాను. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 కాదు 6:15 అయితే టైం అవుతుంది. సో ఎంతసేపు అయితే ఇదైతే బాయిల్ అవుతుంది అనేసి చూస్తాను. సో నాకు తెలుసు మీకైతే బోర్ కొడతా ఉంటుంది అనేసి, కానీ నేనైతే ఎక్కిస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. నేనైతే చాలా దగ్గర ఉన్నాను 200 సబ్స్క్రైబర్స్కి. నేను వేరే చాలా బాధలో ఉన్నాను, ఎందుకంటే రేస్ గుర్రం వీడియో అయితే నాదైతే బ్లాక్ అయితే చేసి. సో ఎందుకంటే దాంట్లో కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండిందంట. సో అందుకని నేనైతే బ్లాక్ అయితే చేసి. సో దానివల్ల నేను దీని గురించి అందుకని అది ఆ బ్లాగ్ నేను చాలా ఎంజాయ్ చేసిన బ్లాగ్ అంటే అది ఒకటే గైస్. సో అది ఆ వస్కోటే బిర్యానీ బ్లాగు. దాని నెక్స్ట్ నేను వస్కోటే బిర్యానీ బ్లాగ్ కూడా నేను అనుకోలేదు అంత పెద్ద వ్యూస్ వస్తుంది అనేసి. నాకైతే 800 వ్యూస్ అయితే వచ్చింది దాదాపు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక 200 1Kకి. సో అది 800 ఫస్ట్ బ్లాగ్ నాది 400 వ్యూస్ అయితే వచ్చింది. దాని తర్వాత నాకైతే ఎటువంటి వ్యూస్ అయితే రాలేదు. సో లేటెస్ట్గా వస్కోటే బ్లాగ్కి బిర్యానీ బ్లాగ్కి నాకైతే 800 వ్యూస్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. దానికన్నా డబల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా కష్టపడి మనమైతే 1Kకి అయితే రీచ్ అవ్వాలా. సో నేను వచ్చేసి ఏదో చెప్తామండి. ఆ రేస్ గుర్రం సినిమాకి వెళ్ళి నేనైతే ఆ థియేటర్లో డ్యాన్సులు ఆ సీన్లు అంతా ఉండే, ఆడ మాట్లాడింది అంతా ఉండే, కానీ అదైతే వీడియో అయితే బ్లాక్ అయితే అయిపోయింది. సో నేను తీసిన ఫుటేజ్ నేనైతే వచ్చేసి అది 20 మినిట్స్ అయితే ఉండే. సో ఆ 30 మినిట్స్ అయితే 27 మినిట్స్ అయితే ఉండే. ఎడిట్ చేసి 7 మినిట్స్ అయితే తీసా. అన్ని సీన్లు బాగుండింది. నేను ఫుల్ బేజార్ అయితే అయిపోయింది. దీన్నైనా కొంచెం పెడదాము అనేసి నేనైతే 20 మినిట్స్ అయితే పెట్టా. కానీ అది లాస్ట్కి ఆ 20 మినిట్స్ అప్లోడ్ చేసి కూడా బ్లాక్ అయితే అయిపోయింది. చూస్తాను ఆ 20 మినిట్స్ని ట్రిమ్ చేసి ఒక 10 మినిట్స్ అయినా అప్లోడ్ చేసే మరి నేనైతే చూస్తాను. సో అదైతే అప్లోడ్ అయితే బాగుండు. సో ఏది కాపీరైట్ ఇష్యూస్ పడకుండా. సో అందుకే నేనైతే ఇది వచ్చేసి 2 బ్లాగులకి అయితే షూట్ చేస్తాను గైస్. లేదంటే అది మీరు మండే అంటాను, నేను ఒకే రోజు 2 బ్లాగులు అప్లోడ్ చేద్దాము అని ఉంటే, కానీ అదైతే అనుకున్నట్టు జరగలే. నేను ఎంగేజ్ చేయలే. సో ఇది ఎంతసేపు కాంగుద్దో కూడా నాకు తెలియలే. సో నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను. మీకు కూడా బోరింగ్గా ఉండొచ్చు వీడు మాట్లాడిందా అంటే. సో కానీ అదే గైస్ మీ కాపీరైట్ ఇష్యూస్ అయితే వచ్చాయి. కానీ నేనేం చేయలేదు, ఇప్పుడు అయితే బ్లాక్ అయింది. సో కనీసం ఆ 20 మినిట్స్ ఉండేది 10 మినిట్స్ తీసి ఇంకో 10 మినిట్స్ అయినా అప్లోడ్ అయ్యే విధంగా వేస్తే బాగుండు. సో చూద్దాం. సో ఇది ఎంతసేపు తెలియదా, పొగలు వస్తాయి. సో ఇదైతే పొగలు అయితే వస్తుంది. చూద్దాం పొంగుద్దా. పొంగితే దీన్ని పెట్టి ఇటు కలపడుతున్నాను. నేనైతే మసిగుడ్డు అయితే తెచ్చా. సో మా మమ్మీ అయితే ఇచ్చా. సిలికాన్ నేను 2.5 పెట్టానమ్మా. దానికైనా కరెక్ట్గా ఉంటే చాలమ్మా. పొంగతాంది. కమాన్ ఎస్ పొంగతాంది. పొంగింది. అయ్యో పొంగమ్మా.
లాస్ట్ టైం. ఇంకొకసారి పొంగు బాగా పొంగి. సో పాలు అయితే కాంచిచ్చాం గైస్. కాంచి సైడ్కి అయితే పెట్టేసాం. దీని అయితే ఆఫ్ చేస్తాం. పాలు పొగలు వస్తాండా. సో నేనైతే పాలు అయితే కాంచేసా అంతే. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనమైతే పాలు అయితే పంపించాం గైస్ సక్సెస్ఫుల్గా. సో అది ఎప్పుడు చెప్తాను నాకు తెలియలే. సో అట్లా నేనైతే దీని గురించి చెప్పేస్తాను. పోతా డిసడ్వాంటేజ్ తెలుస్తుంది. సో ఉంటే అదంతా డిసడ్వాంటేజ్ తెలిసేది. సో అందుకని పోతా నేనైతే దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ముందు బ్లాగ్లో అయితే చెప్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్ టు దిస్ ఛానల్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దండం పెడుతుంది. సో అంతే గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.